ఎన్నికలకు ఇంకా 10 రోజులే టైం ఉంది. ఇంకా ఎలా ప్రచారం చేయాలి, వీక్గా ఉన్న సెగ్మెంట్స్లో ఎలాంటి చర్యలు తీసుకోవాలి, సర్వేలు ఏం చెబుతున్నాయి, ఇదే ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్. ప్రచారానికి గ్యాప్ ఇచ్చిన ఏపీ సీఎం వైసీపీ అధినేత జగన్ ఇవాళ పార్టీ ముఖ్య నేతలతో సమావేశమవుతారు. మరి ఆ మీటింగ్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు? వేళ ఏపీలో పాలిటిక్స్ హాట్ గా సాగుతున్నాయి. నేతల మధ్య మాటల తూటాలు పేరుతున్నాయి. పంచుల మీద పంచులు పడుతున్నాయి. వైనాట్ 175 అంటున్న వైసీపీ అధినేత రోజుకు 3 నియోజకవర్గాలను చుట్టేస్తున్నారు. ఎండను సైతం లెక్క చేయకుండా వైసీపీ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహిస్తున్నారు. 58 నెలల పాలనలో తీసుకొచ్చిన సంక్షేమ పథకాలను వివరిస్తున్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీలను పదే ప్రస్తావిస్తున్నారు. ఇదే సమయంలో ఇవాళ ఒక్కరోజు ప్రచారానికి గ్యాప్ ఇచ్చారు సీఎం జగన్. ఇవాళ పార్టీ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. ఎన్నికలకు సరిగ్గా 11 రోజుల సమయం ఉంది. ప్రచారానికి పట్టుమని 10 రోజులు కూడా లేదు. ఇలాంటి టైంలో ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రచారం తీరు, కూటమి ప్రభావం లాంటి అంశాలపై జగన్ ఇవాల్టి మీటింగ్లో చర్చించే అవకాశం ఉంది. ముందంజలో ఉన్న నియోజకవర్గాలతో పాటు ఏ నియోజకవర్గాల్లో వెనుకంజలో ఉందనే లెక్కలను జగన్ ఏ రోజుకా రోజు సమీక్షిస్తున్నారు. అభ్యర్థులను అలర్ట్ చేస్తున్నారు. కొంత వెనుకంజలో ఉన్నట్లుగా అనిపించిన నియోజకవర్గంపై ఫోకస్ చేస్తున్నారు. ఈ అంశంపైన ఇవాల్టి సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. అలాగే ఈ నెల 11వ తేదీతో ప్రచారం ముగియనుంది. దీంతో జగన్ ప్రచార సభలను పెంచే ఆలోచన కూడా పార్టీ నాయకత్వం చేస్తోంది. ఇప్పటికే వైసీపీ మేనిఫెస్టోను ప్రకటించింది. అటు కూటమి కూడా మేనిఫెస్టో ప్రకటించడంతో క్షేత్రస్థాయిలో ప్రజాభిప్రాయం ఎలా ఉంది అనే అంశంపై సీఎం జగన్ ఇవాల్టి సమావేశంలో చర్చించనున్నారు. మేనిఫెస్టోలో చంద్రబాబు చెప్పిన హామీలు అమలు సాధ్యం కాదని జగన్ ప్రతి సభలో చెబుతున్నారు. గెలుపుపై అతి విశ్వాసంతో కాకుండా ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలని జగన్ పార్టీ నేతలకు సూచిస్తున్నారు. ప్రచారం, ప్రజల్లోకి తీసుకువెళ్లే అంశాలు, కూటమిపైన పోరాటం విషయంలో జగన్ ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.